హలో మిత్రులారా, మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను వినండి. పూర్వం ఒక సంపన్నుడు అన్న సంతర్పణ చేయాలనుకున్నాడు. దానికోసం పక్క ఊరతన్ని పెరుగు సరఫరా చేయమని చెప్పాడు. అతని మాట ప్రకారమే ఒక ఆవిడ పెరుగు కుండని ఒక గంపలో పెట్టుకొని దాని మీద గుడ్డ కప్పి తెచ్చి ఇచ్చింది. సంతర్పణ జరిగింది. కానీ ఆ సంతర్పణలో పెరుగన్నం తిన్న వాళ్ళంతా మరణించారు. కారణం ఏంటని వాకప్ చేశారు. పెరుగులో విషం కలిసిందని తేలింది. అది ఎలా జరిగిందంటే, పెరుగు తెస్తున్నప్పుడు గాలి వీచడం వల్ల ఆమె తల మీద గంపలో ఉన్న పెరుగు కుండ మీద కప్పిన గుడ్డ ఎగిరిపోయింది. అదే సమయంలో ఒక గద్ద పామును తన్నుకొని ఆకాశంలోకి వెళ్తుంది. అప్పుడు పాము కక్కిన విషం కుండలో పడింది. ఇది దర్యాప్తులో తేలిన విషయం. అయితే అక్కడున్న జనం ఈ పాపం ఎవరిది అని చర్చించసాగారు. వాళ్ళల్లో కొందరు సంతర్పణ చేసిన వ్యక్తిదన్నారు, ఇంకొందరు గాలిదన్నారు, గద్దదన్నారు, పాముదన్నారు. తలకో రకంగా వాదిస్తున్నారు. ఆ సమయానికి నారదుడు వచ్చాడు. అక్కడికి జరిగిందంతా విని సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువుకి విషయం వివరించి, తాత ఈ పాపం ఎవరిది అని అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నాయనా నారద, విను, సంతర్పణ చేయాలనుకోవడం తప్పు కాదు. పెరుగులో విషం కలిసిన విషయం అతనికి తెలియదు కదా, అందుకే ఈ పాపం అతనికి చెందదు. పెరుగు తెచ్చిన స్త్రీ తగు జాగ్రత్త తీసుకునే తెచ్చింది. గంపలో గుడ్డ ఎగిరిపోవడం, అందులో విషం పడడం ఆమెకు కూడా తెలియదు కదా, కనుక ఆ పాపం ఆమెది కాదు. గాలి లక్షణం వీచడం, అది ధర్మమే కదా. గాలికి గుడ్డ ఎగిరిపోయిన పాపం గాలిది కాదు. గద్దకు పాము ఆహారం కనుక పామును తన్నుకు వెళ్ళింది కాబట్టి ఈ పాపం గద్దది కూడా కాదు. పాము ప్రాణం పోతుందనే భయంతో విషం కక్కింది కనుక పాపం పాముది అంతకంటే కాదు. అలా ఆ పాము కక్కిన విషం గంపలోని పెరుగులో పడింది. ఇదంతా తలవని తలంపుగా జరిగింది కాబట్టి వాళ్ళందరూ అనుకున్నట్టు ఈ పాపం పైన చెప్పిన ఎవ్వరికీ చెందదు అన్నాడు. అప్పుడు నారదుడు, మరి ఎవరిది తాత ఈ పాపం అని ప్రశ్నించాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఇంకెవరిది, అక్కడ వాళ్ళది వీళ్ళది అని చర్చించిన వాళ్ళందరిదీను అని తేల్చి చెప్పాడు. కాబట్టి ప్రతి విషయంలోనే అనవసరంగా తలదూర్చి న్యాయ నిర్ణయాలు చేయడం తగదు. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ఇప్పుడే తూర్పు టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.